అనకాపల్లి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించారు. అక్రమ అరెస్టులతో నోరు నొక్కేయాలని చూడడం సరికాదన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ దాడి ఖండించండి. వెంటనే అంగన్వాడీ హాస్టల్ విడుదల చేయాలి. టీచర్లు వెంటనే విడుదల చేయాలి. టీచర్లు వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలు అంటే టీచర్లు అందరూ విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన అంగన్వాడీ టీచర్లు విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన టీచర్లు విడుదల చేయాలి. ప్రభుత్వ దాడిని ఖండించండి. ప్రభుత్వ దాడిని ఖండించండి. నా పేరు ఇరట నరసింహమూర్తి, సిఐటియు మండల నాయకులు మాడుగుల. ఈరోజు ఏదైతే అంగన్వాడీలు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో, అంగన్వాడీలు ప్రధానమైన డిమాండ్లు వాళ్ళ జీతాలు, సెలవులు, వీటన్నిటితో కూడా ప్రధానమైన డిమాండ్లతో విజయవాడలో 2వ తారీఖున, ఈ నెల 2వ తారీఖున అక్కడ టెంట్లు వేసి శాంతియుతంగా నిరసన తెలియజేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా అక్కడ సిఐటి పిలుపు మేరకు అక్కడ నిరసన కార్యక్రమం అనేది ఒకరోజు చేపట్టడం జరిగింది. దానికి కారణంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆ రోజు రాత్రి కూడా ఉండే తెల్లవారు కూడా ఆ యొక్క నిరసనలో తెలియజేయాలని, కొనసాగించాలని చెప్పేసి టీచర్లంతా అక్కడ ఆ రాత్రి టెంట్ల కిందే ఉంటే పోలీసులు అర్ధరాత్రిన వెళ్ళి టీచర్లు, అంగన్వాడీ టీచర్లు అంతా కూడా అక్కడ ఉండేటప్పుడు అర్ధరాత్రిలో వెళ్ళి ఆక్రమ అరెస్టులు అనేసి చెయ్యడము, అక్కడ ఉన్నటువంటి టీచర్ని కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడికెక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు బస్సుల్లో పెట్టి తిప్పి ఇదంతా చేయడం, ఇదంతా ప్రభుత్వ వైఖరి. ఈ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి ఉందో ఈ మొండి వైఖరి నశించాలి. ఏదైతే అంగన్వాడీలో ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు అమలు చేయాలి. ఎవరినైతే టీచర్లు ఇప్పుడు అరెస్టులు చేశారో అరెస్టులు చేసిన టీచర్లందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి, విడుదల చేయకపోతే ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి మండల కేంద్రాల్లో జిల్లా. వరలక్ష్మి, మాది మాడుగుల ప్రాజెక్టు. మేము సామరస్యంగా విజయవాడలో ధర్నా చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు మా మీద జులుం చేసి కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి అర్ధరాత్రి టెంట్లు తీసేసి ఒక్కొక్కరిని ఈడ్చుకొని వెళ్ళడం చాలా దారుణమైన పరిస్థితి. ఆడవాళ్ళని కూడా ఆలోచించకుండా ఆడవాళ్ళ మీద అలా జులుం పెత్తనం చేయడం ఎంతవరకు సమంజసం?
దీన్ని మేమందరం మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరూ సహించేది లేదు. దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకెళ్ళి వాళ్ళందరినీ విడుదల చేసే వరకు మేము ఉద్యమించడం జరుగుతుంది. అలాగే మా ప్రధాన డిమాండ్లు అయిన జీతం పెంచడం, 1 నెల సెలవు అడగడం, వీటిని కూడా ఆమోదించలేకపోయినట్లయితే ఇదే ఉద్యమాన్ని తీవ్రత చేసి పూర్తిగా సెంటర్లు క్లోజ్ చేసేసి భారీ ఎత్తున మేము నిరసన తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. పేరు వరలక్ష్మి, మాది వీమాడిల్లా ప్రాజెక్టు. మేము సుమారు 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కార్యకర్తలుగా చేస్తూ చాలామంది బీపీలు, షుగర్లు, థైరాయిడ్ చాలా జబ్బులు తెచ్చుకొని అసలు నెక్స్ట్ ఇంకా ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలి అనే బాధలో ఉంటూ కనీసం శాలరీ పెంచండి, ఇచ్చింది సరిపోవట్లేదు, రోజువారీ కనీసం మేము అవసరాలు తీర్చుకోవడానికైనా మాకు డబ్బులు సరిపోవాలి కదా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ అడుగుతుంటే అక్కడ మన ముఖ్యమంత్రి గారు నిన్న మేమంతా ధర్నా చేయడానికి చేసినంతసేపు ఊరుకున్నారు. విజయవాడ ధర్నాకి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం వరకు అందరూ ఉన్నాం. అప్పుడేమీ అరెస్ట్ చేయలేకపోయారు, ఏం చేయలేకపోయారు. అలా ఒకరు ఇంటికి వెళ్ళిపోతే ఉన్న తక్కువ మందిని అరెస్ట్ చేయడం అది పద్ధతి కాదు. మేము ఏమడిగాము, లగ్జరీ లైఫ్ అడగలేదు, సామాన్య మనిషి జీవించడానికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకోవడానికి అడిగాము. అది కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఖజానా లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎలా ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. అతను సుమారు 7 సంవత్సరాలు అవుతుంది, ఒక 1000 రూపాయలు పెంచారు. ఒక మనిషి బ్రతకడానికి 11,000 సరిపోతాయండి. మీరే ఆలోచించండి, ఒక కుటుంబం బ్రతకాలంటే ఇదే ఉద్యోగం మీద ఆధారపడి ఎంతమంది బ్రతుకుతున్నారు. ఆ 11,000కి బ్రతకలేక చావలేక మధ్యలో జీవిస్తున్నారు. గర్భిణీ ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఆవిడ పౌష్టికాహారం అందించండి అంటున్నారు, బాలింతకు అందించండి అంటున్నారు, పిల్లలకి అందించండి అంటున్నారు. కనీసం ఒక టీచర్నైనా నువ్వు తిన్నావా అమ్మా, నీకు పౌష్టికాహారం అందుతుందా?